మనం ఇవాళ సింప్టమాటిక్ సర్టన్లీ వీ హ్యావ్ టు డిబేట్ ఆన్ దిస్ సార్. అగైన్ టైం కూడా పూర్తిగా వస్తుంది. ఒకసారి శేషాద్రిరావు గారి దగ్గర వెళ్దాం. కైండ్లీ కంక్లూడ్ సార్ శేషాద్రిరావు గారు. ఇంటర్నేషనల్ రిలేషన్స్లోనండి ఇప్పుడు కూడా అమెరికా హై హ్యాండెడ్నెస్ అనేది ప్రస్ఫుటంగా కనపడతా ఉంటుంది. అయితే అవుట్ ఆఫ్ ద వే ఇన్ ఏ రాంగ్ వే వెళ్ళినా కూడా మైట్ ఈజ్ రైట్ అనే నానుడు ఉంది కదా, ఆ ప్రకారం మరో చాయిస్ లేకుండా అందరూ కొడుతున్నారు. ఇది ఎప్పటికైనా ప్రపంచ మనుగడకే ప్రమాదం. ముఖ్యంగా ట్రంప్ లాంటి వాళ్ళు మధ్యలో వచ్చి వాళ్ళ పాలసీస్ ఆలోచనలు ఏంటంటే ఐఎమ్ ద కింగ్ ఆఫ్ ద వరల్డ్ అన్నట్టుగా బిహేవ్ చేస్తే రాబోయే రోజుల్లో మరింత క్లిష్టమైన పరిస్థితులు చూస్తాం. చెప్పేది ఒకటి చేసేది ఒకటి అనే విధంగా ట్రంప్ పద్ధతులు ఉంటున్నాయి. ఏదైనా కానీ ముందల గాలిలో మేడలు కట్టినట్టుగా చెప్పేస్తాడు. ఎంతవరకు అవుతుందో అది అనేది తర్వాత సంగతి. మొత్తానికి ప్రపంచాన్ని ఒక రకమైన సందిగ్ధంలో పడేయటానికి ట్రంప్ను మించిన మహానుభావుడు ఇంకోటి లేడని చెప్పి చెప్పుకోవచ్చు. ఇది ఈ ట్రెండ్ ఇంటర్నేషనల్ రిలేషన్స్లో చాలా వికారమైన చేష్ట. దాని నుంచి ప్రపంచ దేశాలు బయటపడాలి అంటే భారతదేశం లాంటి విదేశీ వ్యవహారాల పద్ధతులు ఉంటే, అంటే తటస్థం అనేది కనపడుతూ ఉంటుంది. తప్పకుండా ఒకనాటికి ప్రపంచ దేశాలు మన పందానే రావాల్సిన అవకాశాలు చాలా ఉన్నాయి. అండ్ ఇంకొక విషయం ఏంటంటే ఇప్పుడు ఈ వలస అనేది ప్రపంచ దేశాల్లో అవకాశాలను బట్టి అమెరికా పోతుంటే అక్కడ వీళ్ళకి వచ్చేటువంటి సపోర్ట్ దాన్ని చూసుకుని ట్రంప్ ఏంటంటే ప్రపంచ దేశాలు మా మీద ఆధారపడుతున్నాయి, మేము కనుక లేకపోతే అసలు ఈ ప్రపంచానికి మరో మార్గం లేదు, ప్రతిదీ మేమే సమకూర్చుతున్నాము అనేటువంటి రాంగ్ నోషన్లో ఉన్నాడు. ఇవన్నీ కూడా త్వరలో తొలగిపోతాయి. కారణం ఏంటంటే ట్రంప్ ఏమి పర్మనెంట్ ఏం కాదు. అక్కడ 4 సంవత్సరాలు 5 సంవత్సరాలు అతి పెద్ద దీర్ఘకాలం ఏం కాదు. అది ఖచ్చితంగా రాబోయే రోజుల్లో ట్రంప్ పోయిన తర్వాత మళ్ళా ప్రపంచ పరిస్థితులు ఆలోచన విధానం ముందున్న పద్ధతిలోకి రాక తప్పదు. అది ఎప్పటికైనా కానీ మనం ఆ రకమైన ఆలోచనలతో ఉంటూ ఈ ప్రపంచ దేశాల సహకారం తర్వాత అందరూ కూడా సమ్ కైండ్ ఆఫ్ పాలసీస్లో ముందుకు వెళ్ళాలి. ఇంతకు ముందులో సార్ చెప్పారు యుఎన్ఓని ఏ రకంగా నిర్వీర్యం చేసేసాడు అని. మరి యుఎన్ఓని నిర్వీర్యం చేయటం ఒక సంగతి అయితే, ఇప్పుడు వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ని ఇవాళ పూర్తిగా మెంబర్షిప్ నుంచి తప్పించుకున్నానంటున్నాడు, నేను తప్పుకున్నానంటున్నాడు. అంటే ఏంటంటే ట్రంప్ ఆడింది ఆట పాడింది పాట. అది కొంతకాలం ఏంటంటే చూస్తూ ఉంటారు. ఇప్పటికీ శృతి మించలేదు. ఎప్పటికైనా కానీ ప్రపంచ దేశాల కోఆపరేషన్ లేకుండా ప్రపంచంలో ఏ దేశం. రైట్ శేషాద్రిరావు గారు, థ్యాంక్ యూ వెరీ మచ్. సమయం కూడా అయిపోయింది. ఖచ్చితంగా ఈ సబ్జెక్ట్ మీద మళ్ళీ మనం మాట్లాడుకుందాం. మళ్ళీ ఇదే ప్యానల్తో కూర్చొని మాట్లాడుకుందాం. చాలా ఇంట్రెస్టింగ్ ఆస్పెక్ట్స్. చరిత్ర తెలుసుకోవాలి. చరిత్రలో ఒక పుట మనం చదవటం మర్చిపోయి